నమస్తే అండి. నేను ఒక మంచి టెర్రస్ గార్డెనింగ్‌కి వచ్చాను. ఇక్కడ మొక్కలు వచ్చేసి 200+ మొక్కలు ఉన్నాయండి. అయితే ఇవి మెయింటైన్ చేసే అక్కున్నారు. వారితో మనం మాట్లాడదాం. వారి పేరు, అలానే వాళ్ళు ఏం చేస్తారు, ఏంటి, ఇక్కడ మొక్కలు ఎలా ఉన్నాయి, ఎన్ని వెరైటీస్ పెట్టారో వాళ్ళతో కనుక్కుందామండి. నాతో పాటు మీరు కూడా చూడండి. నమస్తే అక్క. హాయ్, మీ పేరు చెప్పండి మా వ్యూవర్స్‌కి. I'm Meher. I stay in Masab Tank. This sister, she has come for taking a video of my garden. Thank you so much. I just want, please give attention to every plant. Do justice to every plant. That is what I వింటున్నారండి, want. ప్రతి ప్లాంట్కి కూడా మనం న్యాయం చేయాలి. అవి చూద్దాం మనము అనేసి అంటున్నారు. ఫస్ట్ ప్లాంట్ చూపించండి అక్క. We'll start from here. I have in 3 colors. I did not plant this. It just came out through compost. That is mini morning glory, peach color. పీచ్ కలర్, And this is Ajwain. ajwain only. Ajwain. Jades I have in many pots. అక్క మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను, అక్క అని పిలుస్తున్నాను. బట్ ఏంటంటే నాతో వయసులో పెద్దవారు కాబట్టి అక్క అని పిలుస్తున్నాను. ఫస్ట్ టైం పరిచయం అయ్యారండి. అక్క మా వాళ్ళకి కొంచెం తెలుగులో చెప్పడానికి ప్రయత్నించండి, ఓకేనా? Okay. నెక్స్ట్ ఏమున్నాయి? ఇది ఫిష్ బోన్ అంటారు. ఫిష్ బోన్. చాలా మంచి గ్రో అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ఇది బాటిల్లో ఒట్టి ఇట్లనే పెట్టేశాను. చూడండి, ఇది ఒక డిఐవై అండి. బాటిల్లో రివర్స్లో జేడ్ ప్లాంట్ పెట్టారు. డిఫరెంట్ లుక్. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు ఎవరైనా చూస్తుంటే ఒక్కసారి కామెంట్ చేయండి, లేదా మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు. ప్లేస్ తక్కువ ఉంది అనుకున్న వాళ్ళకి అదొక మంచి అడ్వాంటేజ్. ఇది పీవీసీ పైప్స్ ఇప్పుడు కామన్ అయిపోయాయి, కానీ స్టార్టింగ్లో చాలా మంచిగా మేము కట్ చేసి ఆడ కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఓకే, ఇవి ఉన్నాయి పామ్స్. ఇది సోయా ఏమంటారు, సోయా భాజీ. ఇది సోయా కూర అండి. ఇది వైట్ సిప్రస్. ఇది పాలకూర వేసారు టబ్లో. దీనికి ఏమంటారు, ఇది ఆల్రెడీ మీకు ఒక షార్ట్ చూపించానండి. దీని పేరు కూడా అడిగాను మిమ్మల్ని. మళ్ళీ ఒకసారి పేరు చెప్పండి. తెలుగులో నాకు రాదు. దిస్ ఐఎమ్ కీపింగ్ ఫర్ బోన్సాయి చేద్దామని పెట్టుకుంటున్నాను. ఓకే, అది ఫిగ్ వెరైటీ, అది ఆర్నమెంటల్ ఫిగ్ అంటారు దానికి. ఇంత ఎండలో పెట్టారు అక్క, దీనికి ప్రాబ్లం ఏం రాదు. అది ఉండాలి అట్లే. ఇప్పుడైతే అంత ఇట్స్ నాట్ సో హాట్ నౌనా, సో కొంచెం అవి ఠండీ ధూప్ హేనా అంటారు. అది కూల్ గా ఉంది వెదర్, అంత వేడి లేదు కదా, చలికాలం కాబట్టి. సో అలా పెట్టేశారు. ఇది దీంట్లో ఆరిగానో పెట్టాను. ఇంకా ఇదైతే సబ్జా. ఇది పింక్ అపరాజిత, అట్లనే వచ్చేస్తుంది. అపరాజిత శంకు పూలు అండి. అవును, ఇందులో అది డబుల్ పెటల్స్. లైట్ స్కై బ్లూ, అది పింక్ రెండు ఉన్నాయి. ఓకే, ఇదైతే క్లాడియమ్స్. ఈడ కూడా సోయా వచ్చేసింది, అది సింగిల్ పెటల్. ఈడ ఇది డార్క్ గ్రీన్, అంటే దాని మీద స్పాట్స్ ఉంటాయి కదా, కద్దు సోరకాయ. పెద్ద దీని పొడుగ్గా దానిపైన చారల్ లాగా వస్తాయి. అవును, డాట్స్. ఇది పత్తా గోబీ, పర్పుల్ క్యాబేజ్. ఇవి అన్ని కోలియస్ అండి. పెద్ద టబ్ లో పెట్టేస్తే బాగా వచ్చేస్తున్నాయి. ఇది పింక్ బ్రైడ్ బ్రింజాల్. పింక్ బ్రైడ్ వెరైటీకి. చూడండి ఎంత చిన్న పాట్లోనే వంకాయ చెట్టు ఉంది. పక్కన మనకి సక్లెంట్స్ పెట్టారు. ఇది స్పైడర్ ఫ్లవర్, కానీ పింక్, లైట్ పింక్, జాముని పింక్ ఉంటుంది చూడండి, అది ఇద్దరు షేడ్స్ లో. ఇవి అన్నీ అయితే టొమాటోస్. ఇది పసుపు కూడా పెట్టారండి చిన్న పాట్లోనే. అలా బ్లాక్ పసుపు కూడా ఉంది. బ్లాక్ కూడా ఉందా? ఓకే, దీని తర్వాత చూపిద్దాం. చెప్పండి, వీటిని ఏమంటారు? గంఫర్నా ఇంగ్లీష్ లో. తెలుగులో ఇంకొకటి కూడా ఉంటుంది. ఏరియా వైజ్ గా కూడా మనకి నేమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇదైతే గ్రీన్ స్ట్రైప్స్ బ్రింజాల్. చూడండి, ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయి చిన్న చిన్నగా. ఇక్కడ చూడండి, మీకు స్టాండ్సే కావాలి, ఐరన్ స్టాండ్సే కావాలి, అలా కాకుండా డిఐవై చూడండి.
ఇక్కడ మనకి బొంగులు అంటే అవి వెదురు కర్రలు ఉంటాయి కదండి, అది వేసేసి కింద హైట్గా ఐరన్ స్టాండ్స్ పొడుగ్గా పెట్టేశారు. కాబట్టి మీరు ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది చూడండి, చిన్న టబ్లో కూడా ఒక వంకాయ మొక్క పెట్టేసి దీనికి హ్యాంగ్ చేశారు వైర్ కట్టి. ఇలా డిఐవైస్ కూడా చాలా ఉన్నాయి. ఏం దొరికితే నేను పారేసాను, యూజ్ చేసేసాను. వాషింగ్ మెషిన్ కూడా యూజ్ చేశాను. ఇది చూడండి, వాషింగ్ మెషిన్లో ఇది పెట్టారు. ఎన్ని మొక్కలు ఉన్నాయో చూడండి. పాడైపోయిన వాషింగ్ మిషన్స్ అమ్మితే మనకు వచ్చేది ఏమి ఉండదండి, ఇలా కూడా వాడుకోవచ్చు. వాళ్ళు తినేస్తారని, పిట్టలు తినేస్తాయి అనేసి క్లాత్ కట్టి పెట్టారు. చూడండి, సొరకాయ ఉంది. ఇది వచ్చేసి ఇదే మన వాషింగ్ మిషన్ టబ్లో బచ్చల కూర పెట్టారు. దాదాపుగా ఇందులో 4-5 వెరైటీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏమున్నాయక? ఇది వైట్ క్రిసాంథమమ్, అది వెరైటీ చూడండి. చామంతి చూడండి ఎంత బాగున్నాయో. ఇది షేడ్స్ చూడు ఎలా ఉందో, 2 షేడ్స్. అది ఎల్లోలో కూడా బ్రౌన్ ఉంది. ఇది వైట్ గంఫర్నా, వైట్ కలర్. ఇదైతే బాస్కెట్ ప్లాంట్. ఇవన్నీ మిర్చీలు, ఇంకా ఆడ కాలీఫ్లవర్ ఉంది. క్యాలీఫ్లవర్ ఇక్కడ కూడా. ఆడ పాన్ మసాలా ప్లాంట్ కూడా ఉంది. ఇదైతే బ్లీడింగ్ హార్ట్. దిస్ ఇస్ ఆల్సో క్రిసాంథమమ్. జస్ట్ పుట్ 4 వెరైటీస్ ఒకట్లోనే పెట్టేస్తాను. ఇది గ్రీన్ చామంతి. దీనికోసం ఎంత మంది అడుగుతున్నారు, ఏ నర్సరీలో ఉన్నాయో చెప్పండి అనేసి. ప్రొక్యూర్మెంట్ చేస్తారు కదా, అప్పుడు కొన్నాను. సిటీజీ వాళ్ళది. కానీ కలర్స్ బాగున్నాయి. ఇది చూడండి, బటర్ఫ్లై అంటారు దీన్ని. ఎడినిమ్స్ చూడండి ఎంత పెద్ద ఫ్లవర్ ఇది. ఇక్కడ ఒక్క పాట్లోనే 3 ప్లాంట్స్ పెట్టినట్టున్నారు. ఇవన్నీ సేమ్ కలరా కానీ డిఫరెంట్ కలర్స్? దిస్ ఇస్ మరూన్ అండ్ బ్లాక్ లాగా. అది వైట్ క్రిసాంథమమ్, ఇవి లైట్ పింక్. ఇక్కడ అగైన్ షేడెడ్ ఉన్నాయి. ఇది రెడ్ బచ్చిలి, రెడ్ కలర్ది. ఇది మనము సత్యనారాయణ పువ్వు అంటాము. మీరేమంటారో చెప్పండి ఒకసారి. దీనికి ఇదేం కలర్? ఆరెంజా? డార్క్ ఆరెంజ్ రెడ్డిష్ లాగా. ఎల్కోనియా ప్లాంట్ కూడా ఇలానే ఉంటుంది అనుకుంటా కదా. అది కొంచెం వెరైటీ డిఫరెంట్గా ఉంటుంది. దీని గింజలు కూడా వచ్చాయి, తీయొచ్చాక. ప్లీజ్ టేక్. ఇవి వేరే చాలా ఉన్నాయి, సీడ్స్ ఇస్తాను. చూడండి, దీని గింజలు కూడా ఉన్నాయి. ఫస్ట్ టైం చూస్తున్నారు గింజలు నేను. జీజీ చూడండి, గ్రో బ్యాగ్లోనే ఎంత బాగా బుషీగా వచ్చిందో. ఇప్పుడు వచ్చింది క్యాలీఫ్లవర్. ఇప్పుడు ఇది ఇన్సులిన్. ఆల్రెడీ ఒకటి తీసారా? ఒకటి తీసారు, వస్తుంది సైడ్ తో వస్తుంది. 3 టైమ్స్ వస్తుంది అని చెప్తారు. ఒకటి తీసేస్తే సైడ్కి వెళ్ళి వస్తుంది అనమాట. పక్క నుంచి బ్రాంచెస్ వస్తాయి అన్నట్టు. ఇది చుక్క కూర. ఇవి ఏంటక్క? ఇవి అది ఏషియాటిక్ లిల్లీ. ఇది మా అప్పారావు సార్ అని ఉన్నారు, చాలా గ్రేట్ పర్సన్. అంత పూర్తి వరల్డ్ నుంచి వాళ్ళ దగ్గర వస్తూ ఉంటాయి సీడ్స్, వాళ్ళు పంపిస్తూ ఉంటారు అన్నమాట. ఫ్రీగా పంపిస్తారు. ఏం చెప్తే అసలు ఇచ్చేస్తారు. రియలీ గ్రేట్ఫుల్ టు హిమ్. ఇది ఇన్సులిన్ ప్లాంట్ కదా? అవును, ఇన్సులిన్ ప్లాంట్. కానీ నేను ఇప్పుడు చూసిన వరకు పార్ట్స్లలో ఒక్క పార్ట్లో 2-3 వెరైటీస్ ఉన్నాయండి. మీకు చూపిస్తూనే ఉన్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాప్సికమ్ కూడా ఉంది. ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇందులో ఎన్ని మొక్కలు ఉన్నాయంటే దాదాపు ఒక 3-4 వెరైటీస్ ఉన్నాయండి. ఇన్సులిన్ ప్లాంట్ ఉంది, అది క్యాప్సికమ్ ఉంది, అలానే రెడ్ బచ్చలు, చుక్క కూర, మొత్తం ఒకే పాట్లో. ప్లేస్ అడ్జస్ట్మెంట్ ఇలా చేసుకోవాలి టెర్రస్ గార్డెనింగ్ చేసేవాళ్ళు. ఇది చూడండి, జినియా. చామంతుల సీజన్లో చామంతులు ఎక్కువగా పూస్తున్నాయి. అది కూడా పసుపాక? ఇది వుడ్ యు సే జింజర్.
I can అల్లం tell you. అల్లం అల్లం Allam. అల్లం I can tell you Janjabil, they say in Arabic. Adrak. అద్రక్. Hindi, ginger. ఇది నల్లేరు అనుకుంటా. అవును, నల్లేరు. నల్లేరు. ఇదంతా ఇది పూర్తి మీరు మీద ఎప్పుడైనా పోతుంది వండారా? దీన్ని. ఇది తిన్నారా? అసలు తేలే, మా టెనెంట్స్, మా సర్వెంట్స్, నేబర్స్ వచ్చి తీసుకుంటారు, బట్ మీరు మాత్రం ఇంకా చేయలేదు. ఇదేం ప్లాంట్ అక్క? ఇది 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 డిఫరెంట్ గా బాస్కెట్ ప్లాంట్ చెప్తారు. హ్యాంగింగ్ లో చాలా బ్యూటిఫుల్ కనబడుతుంది అనమాట. ఇంకా Baby sun rose. బేబీ సన్ రోజ్. బేబీ సన్ రోజ్ చూడండి. ఇది హ్యాంగింగ్ కి మాత్రం చాలా ఎక్సలెంట్ ప్లాంట్ అండి, చాలా బాగుంటుంది. స్నేక్ ప్లాంట్స్, స్నేక్ ప్లాంట్స్, ఇవన్నీ దుండలు. దొండ చెట్టు, దొండపాదు చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో. దొండపాదు కూడా ఎందులో పెట్టారో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. వెళ్ళి వస్తుంది. ఇందులో ఉంది కదా అక్క? ఇక్కడ ఉంది చూడండి. ఆడిపోయింది. ఇది ఈ నెట్ కింద బకెట్ లో ఉన్నట్టుంది. బకెట్ లో ఒక చిన్న బస్తా లాంటిది వేసేసి దాంట్లో దొండపాదు పెట్టారు. చూడండి ఎంత ఉందో దొండపాదు, అంత దొండపాదే అండి, అక్కడ వరకు తీగా ఉంది. లిల్లీ అనుకుంటాను, లిల్లీ. పింక్, అది పింక్. వావ్, పింక్ అయితే తీసుకెళ్ళాలి. వైట్ ఉంది నా దగ్గర. బచ్చల చెట్టు చూడండి ఎంత హెల్దీగా పెరిగిందో, అసలు ఎన్ని గింజలు ఉన్నాయో. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి గార్డెన్. ఇన్ని చూశారు కదా, నెక్స్ట్ ఏమున్నాయాక? క్రిసాంతమమ్ దాంట్లో పెట్టాను, ఇంకా ఇది కూడా థర్మోకోల్ షీట్ అండి. ఏ ఒక్కటి కూడా పడేయకుండా వాడుకున్నారు. ఇది చూడండి, ఇది ఆరిగానో అండి, ఆర్గానో. చూడండి గోంగూర పువ్వులు కూడా వచ్చేసాయి. గోంగూర అయిపోయింది, గోంగూర పువ్వులు కూడా వచ్చాయి. ఇదంతా స్నేక్ ప్లాంట్. ఇది సదాబహార్ కదా, సదాబహార్. ఇది పరిజాతం. పారిజాతం ఫ్లవర్స్ రాలేదు. ఇవి కట్ చేసేస్తే వస్తాయి అక్క ఇవి. ఇది కటింగ్ ట్రిమ్ చేయాలి మీరు. ట్రిమ్ చేస్తే మళ్ళీ న్యూ బ్రాంచెస్ వచ్చేసి. ప్రూనింగ్ చేశాను, తర్వాత ఫ్లవర్స్ అంతా వస్తలేవు. ప్రూనింగ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఇది దీన్నేమో అంటారు, ఇది మెడిసినల్ ప్లాంట్. ఇది అవును, ఉత్తరేణి. ఉత్తరేణి ప్లాంట్. అవునా అండి, ఉత్తరేణి ప్లాంట్ అయినా మీరేమంటారో ఒక్కసారి చెప్పండి నాకు. నాకైతే ఉత్తరేణి అనే. ఇది వేరే వెరైటీ నల్లేరు. నల్లేరు ఇంకొక వెరైటీ. ఇది చాలా పెద్దగా ఉంది. దాంట్లో అది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది. రెడ్ కావాలంటే సీడ్స్ చాలా ఉన్నాయి. ఓకే. టేబుల్ రోజ్, మాస్ రోజ్, పునగంటి. పనగంటి కూర. పునగంటిలో కూడా 2 వెరైటీస్ వస్తున్నాయి అని చెప్తున్నారు. అవును, అది ఎలా మన ఐడెంటిఫై ఉంటది. అది కొంచెం చిన్నగా ఉంటది, ఇది కొంచెం లాంగ్ ఉంది లీఫ్. ఇది ఒరిజినల్, ఇది ఒరిజినల్. ఇది yellow మార్నింగ్ గ్లోరీ. ఓ, ఇది కేరళ నుంచి బై చేయను. ఇవెల్లా మనకి దుంపలు ఉంటాయా? దీనికి ఎట్లా సీడ్స్ ఉంటాయి. ఓకే. అది 365 డేస్ కొత్తిమీర. 365 డేస్ వస్తా ఉంటది. ఇంకా లీవ్స్ కొంచెం పెద్దగా ఉంటాయి. ఇవి సీడ్స్, ఇవి దీనిలో సీడ్స్ ఉంటాయి. జస్ట్ మా ఒక ఫ్రెండ్ మాధవి అని, ఆమె దగ్గర పోతే 1 year నుంచి నేను వెయిట్ చేస్తా ఉంటున్నాను. మాధవి దగ్గర వెళ్ళాలి, ఆమె అడ్మిన్. ఇక్కడ కూడా చూడండి, నేను అక్కడ చూపించాను, మీకు క్లియర్ గా అనిపించలేదు. కింద ఒక పెద్ద స్టాండ్ పెట్టేసి పైన మనకు వెదురు కర్రలతో ఒక స్టాండ్ వేసి సెట్ చేసేసుకున్నారు. మీరు ఇలా చేసుకుంటే మీకు కాస్ట్ కూడా చాలా తక్కువ పడుతుంది. టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఇలాంటి టిప్స్ బాగా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నానండి. మీరు అలా ఒక్కసారి ట్రై చేయండి. అయితే అక్క ఇక్కడ నేను ఒకటి అడగాలను. ఇప్పుడు మీరు ఇన్ని మొక్కలు పెట్టారు కదా, అసలు సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు? సాయిల్ మిక్స్ అంటే దీంట్లో వర్మి కంపోస్ట్ ఆబ్వియస్లీ ఉంది. కోకోపీట్ కొంచెమే పెట్టాను, ఎందుకంటే ఇప్పుడైతే వింటర్ కదా, అవసరం అని తెలియదు. నేను బేసిక్ అన్ని మిక్స్ అంటే సిటీజీలోని I'm buying from CTG, like they bring the soil from various farms, like outside Hyderabad. So farmers, they prepare the soil. I mean, what soil can be better than the soil coming from the farmers directly? So yeah, we buy 25 kg ka bags. I really spent more than maybe 10 to 15,000
స్పెండ్ చేశాను స్టార్టింగ్లో. దాని తర్వాత ఐ జస్ట్ యూజ్ మై కిచెన్ కంపోస్ట్. విల్ గివ్ దిస్ ఆల్సో, విల్ గివ్ దాట్ ఆల్సో, వాట్ ఎవర్ దే హియర్ ఆర్ సీ ఆన్లైన్ యూట్యూబ్లో ఏమైనా చూస్తే అదే పెడతా ఉంటారు. అట్లా వద్దు, ఒక 15 daysలో ఒక వన్ థింగ్. సో రైస్ వాటర్ sometimes I give egg and immersion of egg and oil అట్లా స్ప్రే చేస్తాను. ఫోలియేజ్ చేసి సాయిల్లో కూడా ఒక 15 days 1 monthకు ఒకసారి కొంచెం. ఇప్పుడు చేస్తున్నా వింటర్లో ఏమో ఫర్ ఫ్యూ ప్లాంట్స్ ద పెస్ట్స్ ఆర్ కమింగ్, సో ఐ పుట్ బేకింగ్ సోడా in water. Now that baking soda మీరు ప్లాంట్స్ పైన మొత్తం స్ప్రే చేస్తారా? that is a pesticide and a fertilizer. So అందుకే ఇంత హెల్దీగా ఉన్నాయి మొక్కలు. ఎలా ఉన్నాయి ఏంటో ఒక్కసారి కామెంట్ చేయండి, అలానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ తీసుకురావడానికి నాకు ఒక చిన్న మోటివేషన్ అండి. అలానే మీరు ఎవరైనా టెర్రస్ గార్డెనింగ్ టూర్ చేయించుకోవాలి అనుకుంటే పక్కన నెంబర్ వస్తుందండి స్క్రీన్ పైన, దానికి మీరు వాట్సాప్కి మీరు మెసేజ్ చేసినా పర్లేదు, లేదా మీ గార్డెన్ యొక్క ఫొటోస్ కానివ్వండి వీడియోస్ పంపించినా కూడా నేను విజిట్ చేస్తాను. చూడండి ఇక్కడ చెట్టు చిక్కుడు అనుకుంటాను. అవును, చిక్కుడుకాయలు కూడా వచ్చేసాయి. Next. This is yellow champa, yellow and white champa. This is again what name you said? Uttareni. ఇది మీరు యూస్ చేశారాక లేక జనరల్ గా మీరు గార్డెన్ లో ఉండాలని అలా పెట్టారా? యూస్ చేసాలని పెట్టాను కానీ ఇంతవరకు యూస్ చేయలేదు. ఇవి డిసెంబర్ పూలు అనుకుంటా. అవును, డిసెంబర్ పూల చెట్టు. ఆ కలర్ వైట్, ఆడ పింక్ ఉంది, రెడ్ ఉంది. మళ్ళీ ఇందులో 2 వంగ మొక్కలేనా ఇవి? వంగ మొక్కలు. That is I kept it in a big pot. That is bharta baigan, big size. ఇదేంటా కాదు, ఇది కూడా లిల్లీస్. అదే అండి, మనం సత్యనారాయణ చెట్టు అనేసి అంటారు. మీ ఏరియాలో ఏమంటారో నాకైతే ఐడియా లేదండి. మేము జనరల్గా పిలిచే పేరు చెప్తున్నాను. ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా ఒక లిల్లీ అనుకుంటాను. అవును, లిల్లీ ప్లాంట్స్ ఈజీగా గుర్తుపట్టవచ్చు, బట్ ఏంటంటే దీనికి పేర్లు వేరువేరుగా ఉంటాయి. ఇది కూడా చూడండి, అక్టోబర్ నవంబర్ లో చాలా పోటీలాగా అయితే ఇది ఫుల్ గా ఉంటది. ఇది వచ్చేసి మనకి పత్తర్ చెట్. అది అవును, రణపాల మొక్క. అది చెప్పాను కదా, సర్చ్ చేసుకోవాలి ఏమేమి ఉందో. నేను అడిగానండి మధ్యలో అసలు ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి అక్క అనేసి అడిగితే, చాలా చెక్ చేయాలరా, అవన్నీ చెప్పాలంటే ఇబ్బంది అవుతుంది, నువ్వే రా అనేసి అన్నారు. సరే, నెక్స్ట్ ప్లాంట్ ఏముందో ఇది అంజీర్. వావ్. ఇది కరిపత్తా. వావ్, అరే సీడ్స్ వచ్చాయి, చాలా బాగున్నాయి సీడ్స్. చూడండి, ఇది నాటునే అక్క లేకపోతే జనరల్గా మన మార్కెట్లో వచ్చేదా ఇది? అంటే స్మెల్, ఇది స్మెల్ బాగుందండి. జనరల్గా మనకు మార్కెట్లో వచ్చేసి చాలా స్మెల్ తక్కువ ఉంటుంది, ఇది బాగుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక మళ్ళీ వంగ చెట్టు ఉంది. వంకాయలకైతే కొరవేం లేదు గార్డెన్లో. ఇవి హార్వెస్ట్ చేయాలి, లేకపోతే ఆల్రెడీ గింజలు వచ్చేస్తాయి. అదే దానికోసం వేసేసాను. సీడ్స్ కోసం వదిలేసారా? ఇది పర్పుల్ హార్ట్. ఇంకా వెనక్కి వెళ్ళడానికి రావట్లేదండి, ఇంకా చాలా ఉన్నాయి మొక్కలు అందులో నిమ్మ చెట్టు కూడా ఉంది. టేబుల్ లెమన్ అంత పెద్దగా అయిందా చెట్టు? అది బేకింగ్ సోడా పెడితే మంచిగా గ్రో అయిపోతుంది. టేబుల్ లెమన్ చూడండి ఎంత పెద్దగా ఉందో, నిమ్మ చెట్టు లాగా ఉంది అది. టమాటాలు చూడండి ఎలా ఉన్నాయో. ఇంకొక 1 week అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు వీటిని. గుత్తులుగా వచ్చాయి. చూడండి, గార్డెన్లో DIYస్కి తక్కువ ఏం లేదు. చూడండి, రెండక్క అసలు ఇది ఎలా రెడీ చేశారు, మీకు ఇలా ఐడియా ఎలా వచ్చింది? ఇది అయితే స్క్రాప్ షాప్ లో ఇది కనబడింది. దీనికి పెయింట్ చేయలేదు. ఈ వైర్స్ అయితే ఉంటాయి కదా ఎక్స్ట్రా ఎవ్రీ హౌస్ లో ఉంటాయి. ఇవి కర్డ్ బాస్కెట్స్ చూసారండి, పెరుగు బకెట్లలో ఇలా హ్యాంగ్ చేశారు. హుక్స్ మనకి బయట దొరుకుతూ ఉంటాయి. అవును, అవి తెప్పించుకున్నారు. చాలా ఈజీ అండి, అసలు ఖర్చు లేదు అనేసి అంటాను. ఈ పాత వైర్లు ఉంటాయి మనకి ఇంట్లో, బకెట్స్ ఎలాగో వస్తాయి పెరుగువి. లేదు అంటే ఎవరన్నా వాడి పడేసినవి కూడా మనం వాడుకోవచ్చు, వాటర్ బాటిల్స్ కానివ్వండి అలా కూడా వాడుకోవచ్చు. కానీ చాలా బాగా చేశారు, చాలా బాగుంది. అది మేము
హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో కొంచెం ప్రాపర్ ట్రైనింగ్ తీసుకుందామని వాళ్ళు క్లాసెస్ కండక్ట్ చేస్తారు. ఆడ పోతే ఆడ డైరెక్టర్ యాదగిరి సార్ ఉండే, తను వచ్చారు, మీ సైట్ చూస్తాను అంతే సార్, అంత సీన్ లేదు, కొన్ని ప్లాంట్సే ఉన్నాయి, సైట్ లాగా ఏం లేదు సార్ అంటే, ఏదైనా ఒకటి నేను వచ్చి చూస్తానని చెప్పి వచ్చి చూశారు. అంతే మేడం, ఇది మీ టెర్రస్ క్వాలిఫై అవుతుంది, మీరు కండక్ట్ చేయండి, ఫామ్ ఫిల్ చేయండి, ఇన్వెస్టిగేట్ వచ్చి చేస్తారు, ఇన్స్పెక్షన్ చేస్తారు. అసలు హార్టికల్చర్ టెర్రస్ గార్డెన్ ఫెస్టివల్ ఉంటుందని అసలు నాకు తెలియదు. దాదాపు ఇప్పటికి కూడా చాలా మందికి తెలియదు. హార్టికల్చర్ది మనకి ఒక ఈవెంట్ లాగా పెడతారండి, దాంట్లో మనకి పార్టిసిపేట్ చేస్తే మన గార్డెన్కి ఒక అవార్డు అనేది కూడా ఇస్తారు. అలా మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అలా కూడా చేయొచ్చు. ఆ డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే నేను లాస్ట్లో నేను మేడం అడిగి ఒకసారి తెలుసుకొని చెప్తాను. నెక్స్ట్ ఏమున్నాయట? ఇది ఎగ్లోనిమా ప్లాంట్ అండి, ఇది చూడండి, మళ్ళీ లిల్లీస్ వచ్చేసాయి. ఆరెంజ్, అదే ఆరెంజ్ లిల్లీ. అరే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్ లో మీ గార్డెన్ ఇంకా బాగుంటది అనుకుంటాను. అది కూడా కేరళ నుంచి తీసుకొచ్చారు. ఆరెంజ్ కలర్ లిల్లీ అంట అండి, చూడండి. ఇది ఇక్కడ పోతోస్ ఉన్నాయి, పోతోస్. తర్వాత మీకు పర్పుల్, ఏది టర్టల్ వైన్, పానీ ఇది ఏమనుకుంటున్నారండి, ఇది మనము వాటర్ వేసేసి పెడతాం కదా టబ్ లాగా, అదే కదా ఇది? లాఫ్ట్ మీద పెడతాం కదా, లాఫ్ట్ ట్యాంక్ అంటారు కదా. ఇది మీకు ఎక్కడ దొరికింది? స్క్రాప్ షాప్ లో. మీరు అక్కడికి జనరల్ గా వెళ్తూ ఉంటారు అన్నట్టు. చూస్తున్నారా అండి, మనం ఇంట్లోనే కాదు క్రాప్ షాప్ కి వెళ్ళేసి కూడా ఇలాంటి వెరైటీస్ తీసుకొచ్చి ఎన్ని మొక్కలు పెట్టారు చూడండి. ఒకే టబ్ లో చాలా పెద్దగా ఉంది, 9x4 అనుకుంటాను, సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది. దీంట్లో చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో, శంకు పూలు ఉన్నాయి, మందార మొక్కలు. ఈ మందారాలకి చాలా పెస్ట్ వస్తుంది, దీనికి కూడా ఏమి ఇస్తారు? ఏం లేదండి, జస్ట్ యూజ్ లాట్ ఆఫ్ బేకింగ్ సోడా ఓన్లీ. ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు బేకింగ్? మంత్ లో ఒకసారి, 1 month once. అండ్ ఎవ్రీ మంత్ కూడా కాదు, ఒకసారి. ఇప్పుడు 4 months ముందు ఇచ్చాను అంతే, సాయిల్ లో కూడా పెట్టాను, ఫోలియేజ్ కూడా మంచిగా ఇస్తాను, ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుంది మనకి, పురుగులు అవి అసలు ఏం రాకుండా. ఏం లేదండి. వింటున్నారండి, బేకింగ్ సోడా మన గార్డెన్ కి చాలా యూస్ఫుల్ అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి శంకు పూలై మనకి కాయలు కూడా ఉన్నాయి. మందారాలు, ఇది మనకి ముద్ద మందారం అండి, సింగిల్ కాదు, సింగిల్ పెటల్ది వెనకాల ఉంది. ఇదేంటక్క, ఇదేదో కొంచెం డిఫరెంట్ గా ఉంది, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా పెట్టాను, పెయింట్ పెట్టారా? అదే చూస్తున్నాను, ఏంటి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చూసారా అండి, ఐడియాస్ అంటే ఇలా ఉండాలి. హైట్స్ అప్ చెప్పాలి అక్కకి, ఇలాంటి ఐడియాస్ మనకి ఇచ్చినందుకు. ఇందులో మీకు ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇందులో ఏ ఐడియా బాగా నచ్చిందో కూడా ఒక్కసారి కామెంట్ చేయండి. మదర్ ఆఫ్ థౌజండ్స్ అదేనా, లేకపోతే ఇంకేమైనా? దీనిలాగానే ఇంకొకటి కూడా వస్తుంది ప్లాంట్, పెద్దగా ఉంటుంది. ఏడనో ఉంది కలర్, ఈ కలర్ చూడండి, చంపాలి. దేవగన్నేరు చూడండి, పింక్, మెరూన్, పీచ్ మిక్సింగ్ వచ్చేసి ఎంత బాగుందో కలర్. ఇది సిలోన్ బచ్చిలి. ఇది తింటారా? దీనికి కూడా పర్పుల్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. అవును. టేస్ట్ మన బచ్చలికి ఈ బచ్చలికి ఏమైనా డిఫరెన్స్? కొంచెం టేస్టీగా ఉంటాయి. ఇదే టేస్ట్ ఉంటుందా? అది కూడా రెడ్ బచ్చిలి కూడా చాలా బాగుంటుంది. ఇది మోరింగా, మునగ చెట్టు చూడండి, ఈ చిన్న టబ్ లో పెట్టారు. దీనికి క్రాప్ తీసుకున్నారా? చాలా లాంగ్ ఉంటుందా? ఇంత లాంగ్ ఉంటాయి. ఇదైతే నీమ్ కూడా పెట్టారు ఆల్రెడీ. దీనికి ఉందండి, చూసారా, మునగకాయ ఉంది, వస్తుంది, ఫ్లవరింగ్ కూడా ఉంటాయి. ఇది రెడ్ డ్రాగన్, పింక్ లోపట కూడా పింక్ వస్తుంది. ఇది స్పైస్ లీఫ్. వావ్, స్మెల్ బాగుంది. అది కూడా మోరింగా. 2 ఉన్నాయి, ఇంకొకటి కూడా ఉంది, మునగ చెట్టు. ఇది క్రాన్బెర్రీ హైబిస్కస్ అంటారు. సీడ్స్ పెట్టాను, తీయాలి ఇప్పుడు. పత్తి మందారం కాదు, క్రాన్బెర్రీ హైబిస్కస్ అంటారు. ఇది వేరే ఉంటుంది. అది ఏం చెప్తారు, బాయిల్ చేసి మార్నింగ్ లో తాగుతారు అన్నమాట. మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువ. డ్రాగన్ ఇది, అది ఎల్లో, అది ఎల్లో, అది. ఇది ఇవి ఈడ ఉన్నాయి, అది వైట్.
రెండు ఉన్నాయి ఎప్పుడు ఒకటి, దీంట్లో? ఆహా. చాలా ఉన్నాయి. ఆ సైడ్ కూడా ఆహా. పోతుంది. ఈడ పరుస్తుంది. ఇవి అవి ఇవి ఎల్లో. ఆహా. ఇది వచ్చేసి మళ్ళీ స్నేక్ ప్లాంట్. అది మళ్ళీ కరిపత్తా, మినీ ఎల్లో మార్నింగ్ గ్లోరీ. ఇవి షేక్ జానీ అని ఒక మా బ్రదర్ గార్డెన్ గ్రూప్ అడ్మిన్, తను క్రేజీ గార్డెనర్స్ ది, తను ఇచ్చారు పాపం. కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి. మార్నింగ్ గ్లోరీ ఎల్లో Yellow. మినీ మార్నింగ్ గ్లోరీ. చూడండి గింజలు కూడా ఎంత బాగున్నాయో. మందారం మళ్ళీ ఇటు రిక్క మందారం ఉందండి, ఫ్లవరింగ్ కూడా ఉంది చూడండి. ఈడ పైప్ పెట్టాను సపోర్ట్ కోసం, ఇది చూడు దాని మీద ఎంత పోయింది. చూడండి ఇక్కడ మన వాటర్ పైప్ ఉంటుంది కదండి, అది సపోర్ట్ కోసం ఇలా పెట్టారు. చూడండి ఇలాంటి ఐడియాస్ వస్తే మనకి, మనం చీప్ అండ్ వేస్ట్ లో మనం టెర్రస్ గార్డెనింగ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. ఆ టమాటా ఏదో డిఫరెంట్ గా ఉందాక ఇది అవును, అదేం టమాటా? ఇవేం సీడ్స్ అక్క ఇవి? అది బ్లూ మార్నింగ్ గ్లోరీ. ఓ ఎన్ని కలర్స్, దాదాపు ఇప్పుడు నాకు 5 కలర్స్ చూపించారు ఇప్పుడు నాకు మీరు. చూడండి ఈ టమాటా చూడండి, మనకి బెంగళూరు టమాటా లాగా ఇట్లా పొడుగ్గా వస్తుంది. బాగున్నాయి, ఎన్ని ఉన్నాయి చూడండి, ఒకటే మొక్కకి ఎన్ని కాయలు ఉన్నాయో. దీన్ని ఏమంటారక్క ఇది? అది పర్పుల్ మార్నింగ్ గ్లోరీ. ఓహో. ఇది క్లవ్ బీన్స్. క్లవ్ బీన్స్ కూడా ఉన్నాయా? వైట్ మూన్ ఫ్లవర్. ఇది వైట్ మూన్ ఫ్లవర్. బీరకాయ కాదా ఇది? ఇది ఇది మూన్ ఫ్లవర్. ఇది మూన్ ఫ్లవర్, ఇది బీరకాయ. ఆడికెళ్ళి వస్తుంది, అది బీరకాయ. ఆహా, ఇందులో 2 ఉన్నాయండి, 2 కూడా సేమ్ ఉన్నాయి లీవ్స్. అయితే ఈ వీడియోలో నేను ప్రత్యేకంగా ఒక ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఒకరు వచ్చేసి బాబా ఆర్గానిక్, మనం వెళ్ళి వీడియో చేసాం కదండి కంపోస్ట్ది, అది కూడా ఒకవేళ కావాలి అంటే అదొకసారి చూడండి, ఎందుకు అనేది నేను తర్వాత చెప్తానండి. ఇంకొకరు వచ్చేసి ఇంద్ర గారు అండి. ఇంద్ర గారు వల్లనే నాకు ఈరోజు మెహర్ అక్క పరిచయం అయ్యారు. సో తను నెంబర్ ఇచ్చారు, ఇచ్చి ఒక్కసారి మాట్లాడరా అనేసి చెప్పారు. ఇందిరా గారికి అలానే వెంకట్రావు గారికి చాలా థ్యాంక్స్ అండి. అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ ఫర్ సెండింగ్. థ్యాంక్ యూ. మీరు కూడా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలంటే, ఇంకా కూడా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయంటే నేను పక్కన ఫొటోస్ అవి కూడా నేను యాడ్ చేస్తాను మధ్యలో. ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాదు కదా ఫ్లవర్స్ది, నెక్స్ట్ ఫ్లవర్స్ సీజన్ కాబట్టి ఆ సీజన్లో కూడా మనం కొన్ని ఫ్లవర్స్ కూడా ఉన్నాయంట, పాతవి ప్రీవియస్వి, అవి కూడా నేను ఫొటోస్ మధ్యలో వేస్తాను. అది కూడా చూడండి. అక్కకి ఒక్కసారి థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ టెర్రస్ గార్డెనింగ్ ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్.